మనుషులు నేను దేవునికి ఇష్టము అనేది నీకు ఎలా తెలుస్తుంది? నేను దేవునికి ఇష్టమని నీకు ఎలా తెలుస్తుంది? నీ మట్టుకు నువ్వు దేవునికి ఇష్టమని నీకు ఎట్లా తెలుస్తుంది? చెప్పాలి. ఎలా తెలుస్తుంది నువ్వు దేవునికి ఇష్టమని? దేవుని అందరం మహిమపరుస్తాము. ఓకే, దేవునికి ఇష్టమైన మనుషులతోటి దేవుడు మాట్లాడతాడు. దేవునికి ఇష్టమైన మనుషులతోటి దేవుడు మాట్లాడతాడు. మరి నీతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడిండా? దేవుని స్వరం వినబడుతుందని తెలుసా మీకు? ఓకే, ఎప్పుడైనా మీకు దేవుని స్వరం వినబడ్డదా? వినబడ్డదా? దేవుడు మాట్లాడినట్టు అనిపించిందా మీకు? దేవుని స్వరము గనక వినబడితే నువ్వు దేవునికి ఇష్టడవు, నువ్వు దేవునికి ఇష్టరాలు అయితే ఆయన నీతో మాట్లాడతాడు. ఇది ఎప్పుడు మీరు మనసులో ఉంచుకోవాలి. దేవునికి ఇష్టము అని అంటే ఇక ఏం చెప్పనక్కర్లేదు. హల్లెలూయా. ఇక దేవునికి నువ్వు ఇష్టము అని అంటే ఇక దేవుణ్ణి ఈ లోకంలో నీకంటే గణపరిచేటోళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు అబ్రహాము దేవునికి ఇష్టమా కాదా? ఇష్టం. నువ్వు అబ్రహాము దేవునికి భయపడ్డా భయపడలేదా? భయపడలేదా? ఎప్పుడు తెలిసింది దేవునికి అబ్రహాం దేవునికి భయపడుతున్నాడని? ఇస్సాకును అబ్రహాము దేవుని మాట ప్రకారము బలి ఇచ్చుటకు సిద్ధపడినప్పుడు కత్తి లేపి ఆ పిల్లవాని మీద వేయబోయే ముందు పిలుస్తాడు అబ్రహామా అని. హల్లెలూయా. అబ్రహాము దేవుని స్వరము విన్నాడు. అబ్రహాము దేవునితో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. ఈ సంగతులు మనకు తెలుసు. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడినా, దేవుడు అబ్రహాముతో మాట్లాడినా, అబ్రహాము దేవునికి భయపడుతున్నాడని ఎప్పుడు తెలిసింది అంటే తన కుమారుని బలిచ్చినప్పుడు. అంతేనా? ఇందువలన నువ్వు నాకు దేవునికి భయపడుచున్నావని నాకు తెలియచున్నది అంటాడు కదా. ఇందువలన నాకు భయపడుచున్నావని తెలియచున్నది. నువ్వు దేవునికి భయపడుచున్నావా? మరి దేవునికి ఇష్టడైతే దేవునికి భయపడాలి. చాలా మంది దేవుని ప్రజలు దేవునికే భయపడుట లేదు. అందరు అనుకుంటున్నారు నేను దేవునికి భయపడుతున్నానని. అది కాదు. భయపడడం అంటే మామూలుగా ఉండదు అది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటండి? ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవడం, ఆయన మాట ప్రకారం మనము జీవించడం, ఇది దేవునికి భయపడుట అంటే. నువ్వు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆరాధించి దేవుని మందిరమునకు వెళ్తే నువ్వు దేవునికి భయపడినట్టు కాదు. దేవుడు చెప్పినట్టు నువ్వు చేయకపోతే నాకేమవుతుందో, దేవుడు నన్ను ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడా, లేకపోతే ఒకవేళ దేవుడు నాతో మాట్లాడకుంటుంటాడా, లేకపోతే దేవుడు తన సన్నిధిలో ఉండి నన్ను వెళ్ళగొడతాడా అని చెప్పే అంత భయముతో గడగడ వణుకుచు ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడి ప్రార్థన చేస్తావు. చూడండి, యవ్వన కాలమందు మన దానియేలు గురించి మనం చూద్దాం. ఆయన ఎప్పుడు కూడా దేవుని అందు ఇష్టము కలిగి, దేవుని అందు భయము భక్తి కలిగిన వాడయి, యవ్వనుడే, ముసలివాడు కాదు, యవ్వన కాలమందే ఆయన దేవునికి ఇష్టడైనటువంటి కుమారునిగా ఉన్నాడు. ఆయనను దేవుడు ఏమని పిలుస్తాడు? దానియేలు, నీవు నాకు బహు ప్రియుడవు అంటాడు ఆయన. చూడండి, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి
నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దర్శనము తను చూసి భయభ్రాంతుడై ఏమైపోయాడు? ఆయన కింద పడిపోయాడు. ఆ యొక్క దర్శనము చూడగానే ఆయన సాష్టాంగ పడి దేవుణ్ణి స్తుతించాడు. ఆయన మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నీ యొద్దకు నేను పంపబడి తిని అని జీవము గల దేవుని యొక్క దూత మాట్లాడుతున్నాడు. దేవదూత మాట్లాడుతున్నాడు. దానియేలు అట ఎవరు? దేవునికి బహుప్రియుడు. అలలు ఇది అర్థం కావాలి మనకు. దానియేలు దేవునికి బహుప్రియుడు. దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు పరలోకము నుండి ఒక దూతను తన దగ్గరికి పంపిస్తున్నాడు. ఇది నేను చెప్పిన కదా ఇంతకు ముందే. ఒక ఆరాధికుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి ఈ లోకానికి తీసుకొస్తాడు. అంతేనండి, దేవుణ్ణి ఈ లోకానికి తీసుకొస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. దేవునికి ఇష్టలైనటువంటి ప్రజలు ఎవరయ్యా అంటే, దేవునితో మాట్లాడేవాడు, దేవుని యొక్క కార్యములు జరిగించేవాడు, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు, దేవుని ఆలోచనలో ఉన్నవాడు. అందుకే దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. దానియేలు ప్రార్థనకు దేవుని యొక్క జవాబు వస్తూ ఉంది. నేను అంటున్నా, మనం చేసే ప్రార్థనకు జవాబు వస్తుందా? మనం చేసే ప్రార్థనకు దేవుని యొక్క దూతలను పంపి దేవుడు సమాధానం ఇస్తున్నాడా? కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలోనే దేవుని యొక్క దూత వచ్చి మనతో మాట్లాడడం మనము చూస్తూ ఉంటాం దర్శనములో. లేదా ప్రార్థించి పడుకున్న తర్వాత దేవుని యొక్క దూతలు వచ్చి ఆ కలలో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. లేదా మనం వెళుతూ ఉన్నప్పుడు మనల్ని పిలిచి మనతో మాట్లాడుతూ మన మార్గములలో ఆయన తోడుగా ఉండి మనతో నడిచినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రార్థన పరుడికి ఉన్నటువంటి ఒక ముఖ దర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి. మనము ప్రార్థన చేస్తే పరలోకపు తండ్రి దేవుని యొక్క ఆ తండ్రి యొక్క సమాధానమును తన దూతల ద్వారా తన ప్రజల దగ్గరికి పంపిస్తాడు. అమ్మా, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు అనడానికి రుజువు ఏంటంటే, దేవుడు తన దూతను మన దగ్గరికి పంపించి చెప్పాలి, అమ్మా నా కుమారుడా నీవు బహుప్రియుడవు. ఇప్పుడు కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు దేవుడే స్వయంగా దేవదూత అతని దగ్గరికి వచ్చి ఏమంటాడు? కొర్నేలి, నీ ప్రార్థన నాకు వినబడినది, నీ ప్రార్థన వినబడినది కనుక నేనే నీ యొద్దకు వచ్చాను. అంతేనా? అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి, నీవు దేవునికి ఇష్టడవైతే, నీ ప్రార్థన దేవునికి ఇష్టమైతే దేవుడు నీ ప్రార్థనకు జవాబును పంపిస్తాడు. దేవుడే స్వయంగా నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు జవాబునిస్తాడు అనేది ఇక్కడ మనకు బయలుపరచబడుతూ ఉన్నది. దానియేలు ప్రార్థన చేశాడు, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎవరి కోసము? దేవుని ప్రజల విడుదల కోసము ప్రార్థన చేశాడు. మనం ఇప్పుడు ప్రార్థన చేయడము, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ యెరూషలేములో యుద్ధం జరుగుతుంది తెలుసా? ఇరాన్కు యెరూషలేముకు ఇజ్రాయెల్కు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు దేవుని పట్టణంలో యుద్ధము ప్రారంభమైంది. నాడు యుద్ధాలే జరిగాయి, ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మంది చనిపోతున్నారు. గాజా, గాజా ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది కదా. గాజా పట్టణము కూడా నాశనం అయిపోతుంది. ఇరానుకు ఇశ్రాయేలు దేశానికి యుద్ధము జరుగుతుంది. ఆ యొక్క దేవుణ్ణి మనం మయపరచడానికి, దేవుణ్ణి ఆ కోపం శాంతించడానికి ఎవరమైనా మనం ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన
చేయాలి. దేవుని ప్రజలకు ఆటంకములు వస్తున్నాయి అన్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. దేవుని సంఘమునకు ఆటంకాలు వస్తున్నాయి, కష్టము కలుగుతున్నది అన్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. కేవలం అది దేవుని ప్రజల కోసము చేసే ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. చదవండి. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. మన ప్రార్థన దేవునికి ఇష్టకరంగా. నేను ఒకటే చెప్తున్నాను ప్రియులారా, నాకు తెలిసి మనం ప్రార్థన సరిగ్గా చేయటం లేదు. మనం అసలైన ప్రార్థన చేయటం లేదు. మన బలహీనతలను బట్టో లేకపోతే మరే విధమైనటువంటి ఆ పరిస్థితులను బట్టో కానీ మనము ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ దానియేలు 3 వారములు గడుచు వరకు 3 వారములు ఆయన సంపూర్ణంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో వచనం, 2వ వచనం అనుకుంటా. 2వ వచనం, ఆ దినములయందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. ప్రార్థన చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి. కడుపు నిండా తిని చేసే ప్రార్థనకు అంతగా జవాబు రాకపోవచ్చు. ఆసక్తి లేని ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. ఏదో ప్రార్థన చేయమన్నారు కనుక మనం ప్రార్థన చేద్దాము అని చేస్తే జవాబు రాకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రార్థన అనగానే ఆయన 3 రోజులు ఉపవాసం ఎలా ఉన్నాడు చూడండి. దుఃఖప్రాప్తుడనై 3 వారములు దుఃఖప్రాప్తుడనై ఆయన 3 వారాలు ఏడుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నెలకు 4 వారాలు అయితే 3 వారాలు కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కన్నీరు దారలుగా కారుతూనే ఉన్నది. ఇవాళ రేపు కన్నీటి ప్రార్థన అందరికీ కరువు అయిపోయింది. కళ్ళలో నీళ్లు ఇంకిపోయినాయి. చాలా మందికి కన్నీళ్లు లేవు. దేవుడు ఏమడుగుతున్నాడు? అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటికంటే మిన్న ఏముండాలి? దానియేలు ఎన్ని వారాలు ఏడుస్తున్నాడండి? 3 వారాలు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్ష రసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకొనలేదు. హల్లెలూయా. 3 వారాలు స్నానం చేయలేదు. 3 వారాలు ద్రాక్ష రసం తాగలేదు. 3 వారాలు మాంసము తినలేదు. 3 వారాలు సంతోషముగా ఆయన భోజనము చేయలేదు. 3 వారములు కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం పొద్దున ఉపవాసం ఉంటే సాయంత్రం చికెన్ తెచ్చుకొని తినాలనుకుంటాం. ఉపవాస ప్రార్థన ఉంటే పొద్దున ఉపవాసం ఉంటే సాయంత్రం ఏం తీసుకోవాలి? చికెన్ లేదా మటన్ లేదా కోడిగుడ్డు లేదో ఒకటి తినాలి. మరి బలహీనం అయిపోతాం కదా. ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నాం? నాకు తెలిసి తిండి మానేయాలి. ప్రార్థనలో పరుడికున్న లక్షణం ఏందో తెలుసా? పట్టుదల కలిగిన ప్రార్థన చేసే వాళ్ళు భోజనం మీద మనసు పెట్టరు. వాళ్లకు లోపల బాధ వేదన ఉంటే ఏ విధంగా తిన్నకూడు పేయికి పడుతుందండి? రంజిరవ్వ లేని వాళ్ళు కడుపు నిండా కంటి నిండా నిద్రపోతారు. దేవుని మందిరంలో కూడా చక్కగా నిద్ర వస్తుంది. రాదా ఈ పగటిలి? ఇది నిద్రపోయే టైం కనుక అందరికీ నిద్ర మంచిగా వస్తుంది. జోగుడు. ఏం ప్రార్థన ఇది? ప్రార్థన చేసేటువంటి ఏముండాలి? పట్టుదల ఉండాలి. ఒక పౌరుషము కలిగిన ప్రార్థన ఉండాలి. యాకోబాట ఎలాంటి ప్రార్థన చేశాడు? అయ్యా మగసిరి కలిగిన ప్రార్థన చేశాడు. మగసిరి కలిగి ప్రార్థన చేయాలండి ప్రార్థన పరుడు. అవునా? ఒక్క పూట కన్నీరత 3 వారాలు ఎడతావా? ఆయన 3 వారాలు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. 3 వారాలు భోజనము చేయలేదు. 3 వారాలు సంతోషంగా ఉండలేదు. 3 వారాలు స్నానము కూడా చేయలేదు. అంటే తను బ్రతకాలనుకున్నట్టు లేదు ఇది కదా. ఏమండి? ఎందుకు? ఆయనకేమున్నది? లోపల వేదన ఉంది. దేవుని ప్రజల పట్ల ఆయనకు ఆసక్తి
ఉంది. దేవుని ప్రజలు నశించిపోతున్నారు. దేవుని ప్రజలు బానిసత్వంలో ఉంటున్నారు. దేవుని ప్రజలు ఇబ్బందుల కొలిమిలో ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఇలా ఉండగా నేను ఎలా భోజనము చేయగలను? దేవుని ప్రజలు దుఃఖముతో ఉండగా ఎలా నేను సంతోషముగా ఉండగలను? ఒక దిక్కు యూదులను ఊచకొద్ద కోస్తూ ఉంటే ఎస్తేరు రాణి భోజనం చేసిందాన్ని 3 రోజులు, స్నానం చేసిందా 3 రోజులు చేయలేదు. అంటే మనము ఒక పూట ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటేనే ఒక పూట తినొస్తాం మనం. ఎందుకు మన ప్రార్థనకు జవాబు రాదు అంటే ఇదే కారణం. ఎందుకు దేవుడు మనతో మాట్లాడడు అంటే ఇదే కారణం. ఎందుకంటే ప్రార్థన పైన మనకు ఆసక్తి లేదు. మనం చేసే ప్రార్థన అసలు ఇది గానే కాదు. అసలు ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళ్ళలేదు. ఒక అడుగు కూడా ఇన్నేళ్ళ విశ్వాసంలో ఒక అడుగు కూడా ప్రార్థన ఆ లోతులలోకి నువ్వు వెళ్ళలేదు. నీ అడుగు ప్రార్థన లోతులలో పడలేదు. ప్రార్థన పవర్ నీకు తెలియదు. ప్రార్థన శక్తి నీకు తెలియదు. ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నీకు తెలియదు. ప్రార్థన వలన ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. ప్రార్థన చేస్తున్నావంటే ప్రార్థన చేస్తున్నామని చెప్పే అటువంటి అనేక మంది క్రైస్తవులను మనం చూస్తూ ఉన్నాం. దేశాలను మార్చింది ఆనాడు ప్రార్థన. హల్లెలూయా. అబేద్నెగో, షడ్రకు, మేషకులు చేసినటువంటి త్యాగము బబులోను దేశాన్ని మార్చింది. దానియేలు చేసిన ప్రార్థన బబులోను దేశాన్ని మార్చగలిగింది. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, యూదులు ప్రార్థన చేస్తే, ఎస్తేరు ప్రార్థన చేస్తే షుషాను కోట మార్చబడ్డది. అద్భుతమైన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు అన్నము తినకుండా పుక్కిడి ఉపవాసం ఉండి ఆ యొక్క పరిస్థితులలో, భయానకమైనటువంటి పరిస్థితులలో నినీవే పట్టణం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తే నినీవే పట్టణస్థులందరూ దేవుని తట్టు తిరిగారు. ఏమండి, ప్రార్థనకు జవాబు లేదా? ఉందా లేదా? ప్రార్థనకు జవాబు ఉంది, కానీ ప్రార్థన శక్తి మనకు తెలియటం లేదు. ప్రార్థన యొక్క బలం మనకు తెలియట లేదు. నాడు అన్యుడైన కొర్నేలి ప్రార్థన చేస్తే దేవుని దూత దిగొచ్చాడు. ఈరోజు దానియేలు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, 21 రోజు, ఎన్ని వారాలండి? 3 రోజులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 3 వారాలు, 3 రోజు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే దేవుని చిత్తం ఇలాగూ లేదు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాం మనం. ఒకరోజు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోకపోతే, ఒకరోజు ప్రార్థన చేస్తే నీ పరిస్థితి మారకపోతే, ఒకరోజు ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థత పొందకపోతే ఇక దేవుడు నాకు సహాయం చేయడనేటువంటి ఆలోచనతో, నీకున్నటువంటి తెలివితో, నీకున్న ధనముతో నీ యొక్క పరిస్థితులను, నీ యొక్క కార్యక్రమాలను ఇలా తీసుకునే ఆలోచన నువ్వు చేస్తావు. కానీ దానియేలు అలా చేయలేదు. హల్లెలూయా. అలా చేయలేదు. స్నానం మీద ఆయనకు జోసే లేదు. స్నానం చేయాలనే ఆలోచన లేదు. అన్నం తినాలనే ఆలోచన లేదు. 21 రోజు ముఖం మీద నవ్వు లేదు, చిరునవ్వు లేదు ముఖం మీద. 21 రోజు ఆయన దేవుని సన్నిధిలో ద్రాక్షారసమే గాని, మద్యమే గాని, లేదా మాంసము గాని ఆయన ముట్టలేదు. ఏమండి, ప్రార్థన పరుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ప్రార్థన చేసేటోళ్ళు తెగించి ప్రార్థన చేయాలి. కానీ కడుపు నిండా తిని చేసే ప్రార్థన వేరు, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన వేరు. కష్టములు ఉన్నోడు కరెక్ట్ ఉపవాసం చేస్తాడా? కడుపు నిండా తిని సుఖం ఉన్నోడు చేస్తాడా? ఒంటి నిండా సుఖం ఉన్నోడు చేస్తాడా? ఉపవాసము కడుపు నిండా బాధ ఉన్నోడు చేస్తాడా? ఆని ప్రార్థన ఎట్లుంటుంది, వీని ప్రార్థన ఎట్లుంటుంది? వీని తిన్నది అరగని ప్రార్థన ఉంటుంది, ఆయన తిన్నది అరిగించే ప్రార్థన లేకుంటుంది. అవునా? దేవ దూతలను భూమి మీదకి తెచ్చే అంత శక్తి ప్రార్థన పరుడికి ఉన్నది. హల్లెలూయా. అద్భుతమైనది. నీ ప్రార్థన విని ఆ దేవాది దేవుడు నన్ను నీ యొద్దకు పంపించాడు. నీ యొద్దకు నన్ను పంపించాడు. ఎన్ని రోజులండి? దేవుడు ఎన్ని రోజులకు దానియేలు ప్రార్థనకు జవాబిచ్చాడు? ఎన్ని రోజులకు చెప్పండి?
కదా? ఎన్ని రోజులకు దానియేలుకు జవాబిచ్చాడు? 21 రోజుకు, అంతేనా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? అవునా? 21 రోజు. మీరు అక్కడ చూసి 3 వారాలు లెక్క పెట్టుకొని 21 రోజుకు ఆయన వచ్చిన పరిస్థితిని అక్కడ చెప్తూ ఉన్నాడు. కానీ హల్లెలూయా, 21 రోజు కాదు, దానియేలు ప్రార్థన ప్రారంభించిన రోజే జవాబు వచ్చింది. హల్లెలూయా, అంతే కదా? మొదటి రోజే జవాబు వచ్చింది. కానీ పారసీకుల యొక్క అధిపతి, అంతేనా? చదువునాయన 13వ వచనం చదువు. ఆయన ఏమని చెప్తున్నాడు 12వ వచనంలో? దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అయితే పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజు సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దానియేలు ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబిచ్చాడు. కానీ ఆ దేవుని యొక్క దూత దిగి వస్తూ ఉంటే ఈ 21 రోజు పారసీకుల యొక్క అధిపతి, పారసీక దేశపు అధిపతి, అంతేనా? పారసీకుల రాజు ఏం చేశాడు? ఎవడు వాడు? సైతాన్. 21 రోజు నన్ను అక్కడ ఆపేశాడు. నేను వస్తున్నాను, కానీ వాడు నీ దగ్గరికి రాకుండా నీకు జవాబు ఇవ్వడానికి నేను వస్తూ ఉంటే నన్ను అక్కడనే అటకాయించి నన్ను ఆపేశాడు. ఆకాశంలో నన్ను ఆపేశాడు నీ దగ్గరికి రాకుండా. అందుకే ఆలస్యమైంది. కానీ ఆ దేవుడు మికాయేలు అని ఒకరిని పంపగా అతడు ఆ వానితో యుద్ధము చేసి, హల్లెలూయా, ఆ పారసీకుల రాజుతో యుద్ధము చేసి వాణ్ణి ఓడించి వాణ్ణి పడగొట్టి నన్ను నీ యొద్దకు వచ్చేటట్లు చేశాడు. అందుకే 21 రోజు ఆలస్యమైంది. అందుకే 21 రోజు అయ్యింది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఇక్కడ ప్రార్థన పరుని యొక్క పట్టింపు ఏంటిది? జవాబు వచ్చేదాకా ప్రార్థన ఆపేది లేదు. అది 21 రోజే కానీ 41 రోజు, అది ఎన్ని రోజులైనా కానీ దేవుని నుండి సమాధానం వచ్చేదాకా, దేవుని నుండి జవాబు వచ్చేదాకా నేను నా ప్రార్థనను ఆపను అని ఒక దీక్ష కలిగిన ప్రార్థన, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేయగలిగిన అటువంటి పరిస్థితిలో నువ్వు ఉండాలి. నీవు నీ ఇంటి కొరకు చేసే ప్రార్థన కానీ అంత పట్టుదలగా లేదు. నీవు నీ పిల్లల కొరకు చేసే ప్రార్థన కూడా అంత పట్టుదలగా లేదు. నీ భార్య కోసమో, నీ భర్త కోసమో, నీ పిల్లల కోసమో, నీ తల్లిదండ్రుల కోసమో, నీ ఇంటి వారి కోసమో నువ్వు చేసే ప్రార్థన అంత బలంగా లేదు. అందుకనే కార్యములు నీకు జరుగుట లేదు. నీ ఇంట్లో కార్యాలు జరగకపోవడానికి కారణము ఇదే. మీరందరూ గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి నుండి అయినా నువ్వేదైతే అనుకుంటున్నావో దేవుని కోసం, దేవుని సంఘము కోసం, దేవుని ప్రజల కోసం ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికోసం వెంటనే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము రేపు ఎల్లుండి 2వ తారీఖు ఒక మీటింగ్ పెట్టించుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి. హల్లెలూయా. ఆ మీటింగ్ ఎలా జరగాలి? దేవుని యొక్క మహిమ ఇక్కడ కనపరచబడాలి, దేవుని యొక్క అభిషేకం దిగి రావాలి, దేవుని యొక్క ఆత్మ అందరి మీదకి దిగి రావాలి, అందరి మనసు హృదయాలు మార్చబడాలి, అందరూ దేవునికి పట్టబడాలి. అది జరగాలి కనుక నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ఈ రోజు నుండి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఆ కార్యం చూసేంత వరకు నేను ఉపవాసము విడిచిపెట్టను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ సంఘం కోసం అదే కనుక జరిగితే నీ సంఘం ఆశీర్వదించబడుతుంది, దేవుని ప్రజలు ఆశీర్వదించబడతారు, ప్రతి ఒక్కరు దర్శనాలు చూడగలుగుతారు, ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్పగలుగుతారు. అందుకోసము నీ ప్రార్థన ఆపకూడదును. అందుకోసం ఉపవాసం ఉండైనా సరే నువ్వు ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. దేవుడు అది జరిగించేదాకా నేను ప్రార్థన మానను. ఈ రోజు నుండి ఎల్లుండి ఎన్ని రోజులండి? మంగళవారం బుధవారమా? ఓకే. ఈరోజు రేపు, ఈరోజు దినం, రేపు ఎల్లుండి
అవతల ఎల్లుండి, అంతే కదా. సోమ మంగళ బుధ ఈ 3 రోజులు మీరు ఉపవాసమే ఉండండి. హల్లెలూయా. ఏ ఎండ మిమ్మలను తాకదు, ఏ వాతావరణం కూడా మిమ్మల్ని తాకదు. దేవుడు తప్పకుండా నువ్వు ప్రార్థన గనుక కూర్చున్నట్లయితే ఆయన మహిమాశకీన మేఘం నీ మీద ఉంచుతాడు. ఆమేన్. చల్లని గాలులు, చల్లని మేఘాలను ఆయన నీ కొరకు రప్పిస్తాడు. ప్రార్థన అంత పట్టుదలతో ఉండాలి. దేవుని యొక్క మహిమను భూమి మీదకి తీసుకొని వచ్చేలాగా నీ ప్రార్థన ఉండాలి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరము లేచి నిలబడదాం. నీవు బహుప్రియుడవు కావాలి. నువ్వు దేవునికి ఇష్టమైన వాడివి, ప్రియత్వము కలిగిన వాడివి కావాలి. నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉండాలి బిడ్డ. నీ ప్రార్థన అంత పవర్ఫుల్ గా ఉండాలి, శక్తివంతమైన ప్రార్థన ఉండాలి. అది నీతిగా, యథార్థంగా దేవుని సంఘము ఆశీర్వదించబడాలని, నూతన ఆత్మలు దేవుని సంఘములో చేర్చబడాలని, దేవుని అగ్ని సంఘములోకి దిగి రావాలని, దేవుని యొక్క దూతలు సంఘములోకి దిగి వచ్చి దైవ కార్యములు జరిగించాలని ఒక పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా కార్యాలను జరిగిస్తాడా? దేవుడు తప్పకుండా నీ కార్యములను జరిగిస్తాడు. నీ ఇంటి కోసం నువ్వు ప్రార్థన, ఎవరి కోసమైతే నీ ఇంటిలో ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన పట్టుదలతో కూడినదై ఉండాలి. ఆ ప్రార్థనకు జవాబు వచ్చేదాకా నువ్వు ప్రార్థన ఆపకుండా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని వారాలైనా సరే నీ ప్రార్థన నువ్వు ఆపకూడదు. ప్రార్థన కాదు, నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుని మహిమ నీ యొద్దకు దిగచేంత వరకు దాకా నీ ప్రార్థన ఆగకూడదు. నువ్వేమనుకుంటున్నావు? నీ ప్రార్థనకు జవాబు వచ్చేదాకా ప్రార్థన ఆపకూడదు. సహోదరి, సహోదరుడా, ఇప్పుడే ఈ క్షణమే ప్రార్థన చేయటకు నీ కంకణం కట్టుకో. నేను దేవుని యొక్క మహిమను చూడాలి, నేను దేవుని యొక్క ప్రభావమును చూడాలి, నేను దేవుని యొక్క స్వరాన్ని వినాలి, ఆ దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని అటువంటి ఒక ఆలోచన నువ్వు కలిగి ప్రార్థన చేయి. నువ్వు దేవునికి బహుప్రియుడమై ఉండాలి. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా లేకపోతే, నువ్వు దేవుని ఎదుట సత్యవంతునిగా, నీతిమంతునిగా, యథార్థవంతునిగా, న్యాయవంతునిగా నువ్వు లేకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు అబద్ధికుడివైతే, నువ్వు మోసగాడివైతే, నువ్వు దొంగవైతే, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న వ్యక్తివైతే నీ ప్రార్థన వ్యర్థం. నీ దేహాన్ని ఆయాసపరచుకోకు. అలాంటి వాడివి నువ్వు ప్రార్థన చేసిన వ్యర్థం. దేవునికి ఇష్టం లేకుండా నువ్వు దేవునికి మహిమను తీసుకురాలేవు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడా అసాధ్యము. నువ్వు దేవునికి ఇష్టడవై ఉండాలి, నువ్వు దేవుని మనిషివై ఉండాలి, నువ్వు దేవుని జనాంగమై ఉండాలి, నువ్వు దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తివై ఉండాలి, నువ్వు దేవుని చిత్తమును జరిగించే వ్యక్తివై ఉండాలి, దేవుని కోసం బ్రతికే వ్యక్తివై ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. అందరు కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, కృపగల తండ్రి, నజరుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నా తండ్రి ఒక బలమైన ప్రార్థన, దేవుని యొక్క దూతను భూమి మీదికి దించే అటువంటి ప్రార్థన, భూమి మీదికి తెప్పించుకునే ప్రార్థన, దేవదూతలను తన యొద్దకు నడిపించే ప్రార్థన చేసే అటువంటి ఒక భాగ్యం మాకు ఇవ్వండి ప్రభువా. ప్రార్థన ఎలా చేయాలో కూడా మాకు నేర్పించండి నాయన. మమ్ములను మేము తగ్గించుకొని నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నీ సేవ పరిచర్య నిమిత్తమై, నూతన ఆత్మల నిమిత్తమై, అనేక మంది ప్రజల రక్షణార్థమై అయా ఉపవాసం ఉండి కన్నీరు గార్చే అటువంటి ప్రార్థన జీవితం మాకు దయచేయుదువుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేము ప్రార్థన చేయకుండా సుఖభోగముల వైపు మమ్మల్ని తీసుకొని వెళుతున్న ఆ సైతాను సమూహాన్ని నీవు గద్దించుదువుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మమ్మలను ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులన్నిటినీ ఇప్పుడే నువ్వు బంధించుదువుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సంఘము ప్రార్థించే సంఘమై ఉండాలి. ఈ సంఘము ప్రార్థన పట్ల ఆసక్తి కలిగిన సంఘమై ఉండాలి. ఈ సంఘము ఉపవాసం ఉండి దేవుణ్ణి మహిమపరిచే సంఘమై ఉండాలి. ప్రార్థన ఆత్మతో ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. ఎప్పుడు మీరు మోకాలు దేవదూతల వలె ఉండాలి ప్రభువా. పట్టుదల కలిగి చేసే ప్రార్థన అది ఎంత బలమైనదో ఈరోజు దానియేలు ప్రార్థన ద్వారా మాకు తెలియజేసావు తండ్రి. అలాంటి ప్రార్థన ఈ రోజు నుండి మేము చేయుదుముగాక. మా ఇంట్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఆసక్తి లేకపోవడమే. మా ఇంటిలో దీవెనలు రాకపోవడానికి కారణం
ఆసక్తి కలిగిన ప్రార్థన లేకపోవడమే. నీ ఇంటిలో దైవ కార్యములు జరగకపోవడానికి కారణం, నీ పరిస్థితులు మారకపోవడానికి కారణం, నీ ఇంటిలో గలిబిలి జరగడానికి కారణం, నీవు ఆసక్తి కలిగి దేవుని పట్ల నమ్మకము విశ్వాసము కలిగి యేసు ఈ కార్యము నా పట్ల చేయగలడు, దేవుని మహిమనకు కనబరచగలడని విశ్వాసముతో ఉపవాసం ఉండి దేహమును నలగొట్టుకొని దేవుని మహిమను హెచ్చిస్తూ నీవు ప్రార్థన చేయకపోవడం వల్ల నీవు, నీ కుటుంబము, నీ సంఘము ప్రతిదీ ఆశీర్వదించబడతలేదని గ్రహిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సిసలైన ప్రార్థన శక్తి నీలో ఉంది. నిజంగా ప్రార్థన చేయగల బలం నీలో ఉంది. అంత అధికారం, అంత శక్తి నీలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కంకణము కట్టుకో, గోనె పట్ట కట్టుకో, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి. నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు. దేవదూతలకు అడ్డం వస్తే యుద్ధమే చేస్తాడు సాతానుతోటి. యుద్ధమే జరుగుతుంది సైతానుతోటి. ఆ దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. అక్కడ వచ్చినటువంటి దూత చెప్తున్నాడు, మికాయేలు దూత వచ్చి నన్ను విడిపించాడు వాని నుండి అని. నీ కోసం దేవుడు ఒక యుద్ధమే జరిగిస్తాడు బిడ్డ. అంత గొప్ప శక్తి నీలో ఉంటది, అంత గొప్ప అధికారము నీలో ఉంటది. ఇది నువ్వు గ్రహించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన కుమార్తెవు, కుమారుడవు. నువ్వు దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క శక్తిని ఈ లోకంలో కనబరచబడుట కొరకు దేవుడు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. నీవు బహుప్రియురాలవని దేవుడు నిన్ను పిలవాలి. నువ్వు బహుప్రియుడు అని దేవుడు నిన్ను పిలవాలి. పిలిచేటట్టు నీ ఆత్మీయ స్థితిగతులను నువ్వు మార్చుకోవాలి. కుమారుడా, కుమారి, మార్చుకోవాలి. నీ పరిస్థితులన్నిటినీ చూసి నువ్వు బెంబెలెత్తిపోకు, భయపడిపోకు. ఇక్కడ అంటున్నాడు దానియేలు, నువ్వు భయపడకు. ఏ పరిస్థితులకు నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితులకు నువ్వు తల్లడిల్లుతున్నావు, దేవుడే నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, ఏ విషయాలలో మీరు భయపడుతున్నారు? ఇక లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు భయపడుతున్నారా? ఇప్పుడున్నటువంటి అప్పుల బాధలకు భయపడుతున్నారా? శ్రమలకు భయపడుతున్నారా? ఇబ్బందులకు భయపడుతున్నారా? భయపడద్దు. అవన్నిటిని తీర్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అవన్నిటి పట్ల దేవుడే యుద్ధం చేస్తాడు. ఈ సంగతి నీకు తెలుసు. ఎందుకు నువ్వు నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నావు? ఎందుకు ఆరాటపడుతున్నావు? ఇటు అటు అటు ఇటు ఎందుకు పరిగెత్తుతున్నావు? దేవుడు నీ సమస్యకు పరిష్కారము. ఆయనే నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు. భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఇప్పటి నుండి అయినా నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు. రేపు జరగబోయే కార్యక్రమం కొరకు నువ్వు ప్రార్థన చేయన. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు ప్రార్థన చేయండి. అనేక మందిని మీరు తీసుకొని రండి. అనేక మందికి ఈ వాక్యమును వినిపించండి. అనేక మందిని దేవుని తట్టు మీరు తింపండి. అనేక మందిని సాతాను నుండి విడిపించండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి బయటికి. దేవుడు మిమ్మలను దీవిస్తాడా? దానియేలు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. కానీ తేడేందో తెలుసా? దానియేలు బహుప్రియుడు దేవునికి. ఈరోజు నువ్వు దేవునికి బహుప్రియత్వంలో ఉన్నవా? నా ప్రియమైన కుమారి, కుమారుడా అని నిన్ను పిలుస్తున్నాడా? అది పిలిచేటట్టు నీలో ఉన్న చెడంతయు తీసేసుకో, నీలో ఉన్న దుర్మార్గతను తీసేసుకో, నీలో ఉన్నటువంటి దుర్గంధమును తీసేసుకో, నీలో ఉన్న అపవిత్రతను తీసేసుకో. ఇకనైనా నాకు దేవుడే దిక్కు, ఆయన తప్ప నాకేది లేదు, ఏది నాకొద్దు, ఆయన నాకు కావాలి అని ఒక్క మాట మీద నువ్వు నిలబడు. ఆయన ఆత్మ నీ మీద ఆనుకుంటది. ఆయన ఆత్మవర్షం నీ మీద కురుస్తుంది. ఆయన మహిమ వస్త్రం నీ మీద కప్పుతాడు. దేవుడు కొన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణ అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావి తండ్రి. ఆమేన్.
పరిశుద్ధాత్మ దేవా, ఈ విన్న వాక్యం మా అందరి హృదయంలో ఫలింపజేయమని, ప్రతి ఒక్కరి హృదయంలో నీ గొప్ప కార్యములు జరిగించమని తండ్రి, ప్రార్థన ఆసక్తి కలిగి మేమందరము అయా సంపూర్ణంగా నీకు ఇష్టమైన ప్రార్థన చేసే అటువంటి ఉపవాస ప్రార్థన చేసే దీక్షలో మేము ముందుము గాకని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.